హలో వ్యూవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, పెద్దల్లిపాయ పీసెస్, టమాటా అండ్ పచ్చిమిర్చి పీసెస్, తోటకూర లీవ్స్ అన్నీ కట్ చేసి ఈ విధంగా వాటర్లో కొంతసేపు నానబెట్టేసానండి. ఇప్పుడు మనం వెరీ సింపుల్ ప్రాసెస్తో తోటకూర అండ్ టమాటా నేచురల్ వెరైటీ ఫ్రై తయారు చేద్దామండి. చూస్తున్నారు కదండి, వెరీ టేస్టీ హెల్తీ ఫ్రై అండి. తోటకూర, పెరుగు తోటకూర అండి ఇది. లీవ్స్ చిన్నగా ఉన్నా కూడా చాలా ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. వాటర్లో ఈ విధంగా చక్కగా వాష్ చేసేసి తోటకూర లీవ్స్ని పక్కన పెట్టుకుందామండి. ఒక పెద్ద సైజ్ టమాటాని కట్ చేసి, 2 పచ్చిమిర్చిని కట్ చేసి పీసెస్ లాగా చేసి, ఒక పెద్ద సైజు పెద్ద ఉల్లిపాయని కట్ చేసి వాష్ చేసి అన్నీ పక్కన పెట్టుకొని బాండ్లీలో ఆయిల్, పోపు మసాలా సీడ్స్ యాడ్ చేశానండి. ఒక పెద్ద గరిటెడ్ ఆయిల్ అండి. ఒక్క నిమిషం తర్వాత మనం వాష్ చేసి వాటర్లో పెట్టుకున్న తోటకూర లీవ్స్ అండి అందులో యాడ్ చేసేద్దామండి. వెరీ టేస్టీ హెల్తీ ఫ్రై అండి ఇది. పెద్దల్లిపాయ పీసెస్ ముందుగా ఆయిల్లో ఫ్రై చేయకుండా పక్కన పెట్టేసామండి. ఓన్లీ పోపు మసాలా సీడ్స్, కర్రీ లీవ్స్, ఆయిల్ అండి. నెక్స్ట్ ఇప్పుడు మనం పచ్చిమిర్చి పీసెస్, పెద్దల్లిపాయ పీసెస్, పసుపు, ఉప్పు అన్నీ యాడ్ చేసుకుందామండి. వాటర్ ఏమీ వేయలేదండి. మనం తోటకూర వాష్ చేసి పిండి అంతా వేసామండి. అయినా కూడా చూడండి ఏ విధంగా వాటర్ వస్తుందండి. ఈ వాటర్ అంతా చక్కగా ఎగిరిపోయాక, ఈ వాటర్ డ్రై అయిపోయాక ఇక మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా పీసెస్ని కూడా యాడ్ చేసుకుందామండి. ముందుగా ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకుందామండి. ఉప్పు, పసుపుతో పచ్చిమిర్చి, పెద్దల్లిపాయ పీసెస్, పోపు మసాలా సీడ్స్, కర్రీ లీవ్స్ అండి. ఇక టమాటా పీసెస్ అండి. నెక్స్ట్ ఈ పీసెస్ని యాడ్ చేసుకుందామండి మన ఫ్రైలో. మీడియం ఫ్లేమ్ మీద, హై ఫ్లేమ్ లేకుండా ఈ తోటకూరని ఈ విధంగా ఫ్రై చేస్తున్నామండి. ఇక కొద్దిసేపు ప్లేటు యాడ్ చేసి చక్కగా అది సెట్ అయ్యాక ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా మనం ఎంత తోటకూర యాడ్ చేస్తే ఎంత తక్కువగా అయిందో, కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఫ్రై. ఇక రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాం కదండి. దాదాపుగా మన ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి.